సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నిన్ను ఒక ప్రాణగండం నుంచి తప్పించిన ఒక సంఘటన అనేది నీకు తెలియచేస్తాను తల్లి. ఈ వీడియోని పూర్తిగా చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఏంటి ప్రాణగండం నుంచి తప్పించిన సంఘటన ఏంటి బాబా చెబుతాను అని అంటున్నారు. అది ఏ సంఘటన అయి ఉంటుంది అనేది తెలుసుకోవాలని అందరికీ ఉంటుందండి. ఇంకా ఆ సంఘటన ఏంటో మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు, వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరము కూడా అండి జీవితంలో ఎన్నో రకాల సంఘటనల్ని మనం ఫేస్ చేసి ఉంటాం. ఎందుకండి ఇంతవరకు కూడా నిజంగా ఒక ప్రాణాపాయ గండం నుంచి నేను తప్పి బయటకు వచ్చాను అని చెప్పి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా తప్పించుకున్న సంఘటనలు అనేవి కొన్ని ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఒక సంఘటన గురించి బాబా తెలియచేస్తున్నారు అనంటే అందుకు ఒక కారణం కూడా ఉంటుందండి. అది ఎలాంటి సంఘటన అయి ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక ఊళ్ళో అండి ఒక తల్లిదండ్రులండి, అంటే ఈ తల్లిదండ్రులు నిజంగా తన బిడ్డని ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎంత కష్టపడితే పిల్లలు ఒక పెద్ద స్థాయికి వస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. అలాంటి పిల్లల్ని మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాము. వాళ్ళ కోసం ఏమైనా చేస్తూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళ ఉద్యోగం కోసం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోకపోతే హెల్త్ కాపాడడం కోసం మనం ఏమైనా చేస్తూ ఉంటాం. కానీ అలాంటి పిల్లలు ఒక్కొక్కసారి మనల్ని అర్థం చేసుకోకుండా మనల్కి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే కనుక, మనల్ని అర్థం చేసుకోకుండా ఇలా అంతా మాట్లాడుతున్నారే అని అన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి సరేలే ఏదో చిన్నపిల్లలు కూడా కదా సరదాగా ఏదో మాట్లాడుతున్నారులే అని అనుకుంటాం. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మనల్ని ఎంత బాధ పెడతాయి అనేది వాళ్ళకి తెలియదండి. చాలామంది అది వాళ్ళకి పిల్లలకి తెలియాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి తిట్టేటప్పుడు లేదన్నా వాళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడేటప్పుడు వాళ్ళు తిరిగి నాన్న ఇలా మాట్లాడకూడదు, అమ్మ బాధపడుతుందనో లేదంటే నాన్నగారు బాధపడతారనో కొంతమంది తెలియచేస్తూ ఉంటారండి. కొంతమంది చేయరు. అలాగా వీళ్ళ ఫ్యామిలీలో ఏమవుతుంది అని అంటే వీళ్ళకి ఒక కొడుకున్నాడండి. ఈ కొడుకండి నిజంగా ఎంతో బాగా చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో గారాభంగా పెంచుకుంటూ వాళ్ళకు ఉన్న దాంట్లోనే కష్టపడి ఆ పిల్లవాడిని పెంచుతూ వస్తూ ఉన్నారండి. ఇంతకీ ఆ పిల్లవాడు 10th క్లాసే చదువుతున్నాడు అనమాట. కానీ ఆ పిల్లలు చేసే చెడు స్నేహాల వల్ల అనవసరమైన మాటలు, ఉపయోగించకూడని మాటలు, ఎవరైనా ఈ మాట మాట్లాడితే బాధపడతారేమో అని కూడా ఆలోచించకుండా వాళ్ళ అమ్మా నాన్నని ఏదో ఒక మాట అనేస్తూ ఉంటాడండి. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కాబట్టి కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. కానీ వాళ్ళ నాన్నగారిని కన్న తల్లి తన ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు ఈ పిల్లవాడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి ఎంతో బాధపడుతుందన్నమాట. ఒకరోజు ఏమవుతుంది అనంటే ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మని బాగా తిట్టేసి వాళ్ళమ్మని నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడండి. తిట్టేసి బయటకు వచ్చేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అన్నం పెట్టిన ప్లేట్లు విసిరేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాయనమ్మ ఆ పిల్లవాడిని పిలిచి, అరే నాన్న ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఒకసారి ఇట్రా అంటే, ఏంటి ఎందుకు నన్ను పిలుస్తున్నావు, ఏంటి చెప్పు అని చెప్పేసి మర్యాద లేకుండా అవన్నీ మాట్లాడతారు. లేదు నాన్న నీకు ఒక కథ చెప్తాను, నాతో వచ్చి కూర్చో ఒక 5 నిమిషాలు అని చెప్పేసి పిలుస్తుందండి. ఎప్పుడు కూడా అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే జరిగిన విషయం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అదే ఒక కథ చెబుతాను వింటావా అని చెప్పేసి మనం అన్నామనుకోండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. వాళ్ళ జీవితమే అది ఒక కథలాగా చెబితే వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ పెద్దాముడు ఏం చేసిందంటే వాళ్ళ నాయనమ్మ చెబుతుందనమాట. నాన్న నువ్వు పుట్టినప్పుడు ఎంతో వరకు కూడా వాళ్ళు సంతోషించారు. కానీ నువ్వు పుట్టింది 8వ నెలలోనే, అంటే డెలివరీ సమయానికి ముందుగానే 8వ నెలలోనే నువ్వు పుట్టేశావు. పుట్టినప్పుడు డాక్టర్లు ఏమన్నారో తెలుసా, ఈ పిల్లవాడు బతకడం కష్టం, ఒక 10 రోజుల మట్టుకే అవకాశం అనేది ఇస్తున్నాము, అంటే 10% మట్టుకే అవకాశం ఉంది ఈ పిల్లవాడు బతకడానికి, ఇంకా మీ చేతుల్లోనే ఉంది, మేమేం చేయలేము అని అన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా నాన్న,
ఇలాగా నిన్ను తీసుకొచ్చారు, నా బిడ్డని నేను తీసుకువెళ్తాను అని చెప్పి మీ అమ్మ ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా నీకు హార్ట్ బీట్ అనేది, గుండె కొట్టుకోవడం అనేది ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి భయపడుతూ రోజు కూడా నిద్రలేని రాత్రులు, ఎన్నో రాత్రులు ఆమె గడిపింది. అట్లా నిద్రలేని రాత్రులతో పాటు తను చేసిన ఒక్కొక్క విషయం ఏంటి అని అంటే, నా కొడుకు ఎప్పుడు బతికి బయటపడతాడా, నా కొడుకుకి మంచి ఒక స్ట్రెంత్ అనేది ఎప్పుడు వస్తుందా అని చెప్పి కంటి మీద నిద్ర కూడా లేకుండా, సరిగ్గా తిండి కూడా తినకుండా అట్లా కూర్చొనే నిన్ను చూస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు అయిపోయింది, 10 రోజులైంది, 20 రోజులు అయిపోయింది, నెల 2 నెలలు ఖచ్చితంగా ఒక్కరోజు కూడా ఆవిడ 1 గంట కంటే ఎక్కువ పడుకునేది కాదు. మహా అయితే రాత్రిపూట ఒక 2 గంటల సేపు మీ నాన్నగారికి నిన్ను అప్పచెప్పి చూసుకోమని, మెలకుగా ఉండమని, అప్పుడు కూడా మధ్య మధ్యలో లేసి హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఆవిడ వెళ్ళి పడుకునేది. అంత బాగా చూసుకుంటూ ఉన్న ఆ తల్లిని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, నీకు ఏదో అవసరానికి డబ్బులు ఇవ్వలేదనో, నువ్వు అడిగిన చాటికి పంపించడం లేదనో ఆమెని నానా మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఈ బిడ్డ బతుకుతాడో లేదో అని చెప్పి డాక్టర్లే చెప్పి చెయ్యదులేసినప్పుడు ఆ తల్లి నేను బతికించుకుంటాను నా కొడుకుని అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు 2 నెలలు అంటే 60 రోజుల పాటు కష్టపడి నిన్ను పెంచిందిరా నీ తల్లి. అందువల్ల నీ తల్లి ఇప్పటికీ కూడా నిన్ను ఎంతో గారాభంగా, ఎవరిని ఏమీ అన్ననివ్వకుండా, నువ్వు ఏదన్నా అన్నా కూడా తను పట్టించుకోకుండా తను అలాగ చూసుకుంటుంది నిన్ను. నువ్వు నీ తల్లిని ఎంత బాగా చూసుకోవాలి అని చెప్పాను అన్నప్పుడు ఆ పిల్లవాడు తనకి అసలు ఉన్న చోట నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటాడు. అరే ఏమైందిరా, అరుచుకుంటా వెళ్ళిపోయావు, అన్నం వద్దన్నావు, అన్నం పెట్టమంటావా, ఆకలేస్తుందా ఏంటి చెప్పు అని చెప్పేసి మళ్ళీ అన్నం వెళ్ళి తీసుకొస్తానని గబగబా వెళుతున్నప్పుడు ఆ తల్లిని పట్టుకొని, అమ్మ నన్ను క్షమించు, నీ గురించి నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, నాకు ఎలా మాట్లాడాలో, నువ్వు నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావో అని చెప్పేసి తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ఆ అమ్మ కాళ్ళ మీద పడిపోతాడండి. నిజంగా ఇలాంటి ప్రాణగండాల నుంచి మన తల్లిదండ్రులు మనల్ని ఎన్నో రకాలుగా కాపాడుతూ ఉంటారండి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్దవాళ్ళని మనం లెక్క చేయకుండా, నువ్వు నాకేం చేశావు, నువ్వేం పెట్టావు, నీకంటే ఎంతో బాగా పెంచుతున్నారు, అది కొనిస్తున్నారు, ఇది కొనిస్తున్నారు, మీరంతా తల్లిదండ్రులేనా అని చెప్పి మనము అసలు చాలా చులకన చేసేసి అసలు కరేపాకుని కూరల్లో కరేపాకు తీసి పారేసినట్టుగా పారేస్తూ ఉంటామే. అలాంటిది తల్లిదండ్రుల గురించి ఒక్కసారన్నా గనక మనం ఆలోచించగలిగితే, నిజంగా ఎన్ని ప్రాణగండాలు వచ్చినా కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నంత వరకు కూడా మనకి మన దాకా ఏమీ రావు అనేది నిజమండి. అందువల్ల తల్లిదండ్రులను ఒక మాట అనేటప్పుడు వాళ్ళు తిట్టినా కొట్టినా కూడా మన మంచికే అని చెప్పి అనుకోవాలే కానీ తిరిగి వాళ్ళని ఒక మాట కూడా అనకుండా, బాధ పెట్టకుండా చూసుకోవడమే మన బాధ్యత అనేది అని చెప్పడం కోసమే బాబా మనకి ఈ కథని అందజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరందరూ కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయి.